వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా టొమాటో కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో దీని కొరకు ఏంటంటే హైబ్రిడ్ టొమాటో మనకు చాలా బాగా వస్తుంది కార్వింగ్ లాంటివి చేయడానికి. బేస్, కొంచెం టాప్ కట్ చేస్తున్నాను. ఓకే, 6 petals. ఈ మధ్యలో మనం స్కూప్ చేసి తీసేసేయాలి. సో కొంచెం మనకు అవి బయటకు వచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఇంకొంచెం స్కూప్ చేస్తున్నాను. లోపల ఉండే మనకు అదేది ఉందో ఫ్లెష్ అంతా కూడా ఓకే. సో ఎడ్జెస్ రౌండ్ షేప్లో తీసుకుంటున్నాం. 2 సైడ్ నుంచి కూడా కట్ చేసి సో నైఫ్ అనేది చాలా షార్ప్ ఉండాలి ఏ కార్వింగ్ చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే మనం అనుకున్న డిజైన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఎక్కడైతే మనకు వచ్చిందో కొంచెం ఓపిక కావాలి. కార్వింగ్ ఎప్పుడు చేసుకున్నా హడావిడిగా అంటే ఎప్పుడు కూడా చేయలేము, సరిగ్గా రాదు. మనం అనుకున్న డిజైన్ అనేది మనకి రాకుండా పోతుందన్నమాట. ఓకే, తర్వాత కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మధ్యలో పెట్టేసుకుంటాం. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం పైనుంచి ఇదొక కీరా పెట్టేస్తే సో బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఉండిపోతుంది మనకి. లేదా చెర్రీ టమాటో లాంటిది కూడా ఏదైనా పెట్టేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా కీరా అలాగే టొమాటో కాంబినేషన్లో గార్నిష్ తయారు చేసుకోవచ్చు. మనం ఇది ఫుడ్తో పాటు లేకపోతే సలాడ్ మధ్యలో కూడా అరేంజ్ చేసిస్తే మనం తయారు చేసుకున్నటువంటి ఆ ఫుడ్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి.